నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు। ఇప్పుడు ముఖ్యాంశాలు। పాలకొల్లో 61 మంది లబ్ధిదారులకు 20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల। ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ। దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు అనిత నారాయణ। నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా। వైసీపీ కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి అప్పలరాజు। గూగుల్ డేటా సెంటర్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపణ। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ ప్రముఖులు। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజల మనసులో నిలిచి ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో నియోజకవర్గంలో గల 61 మంది లబ్ధిదారులకు 20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు। కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేస్తున్నామని తెలిపారు। గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవని విమర్శించారు। ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది। అబద్ధాలతోటి అసత్యాలతోటి మీ ముందుకు వచ్చేటువంటి వైసీపీ నాయకులు కూడా ప్రశ్నించవలసినటువంటి కూడా అవసరం ఉంది। గత 5 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా ₹1 ఇట్లా వారం వారం జాతర మాదిరిగా పెట్టి ఎవరైతే పాపం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి అప్పులు చేసి వైద్యం చేయించుకుంటే ఆ వైద్యానికి సంబంధించిన బిల్లులకి ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు లేదు? అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు కళ్ళబొల్లి మాటలతోటి అబద్దాలతోటి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా నిలదీసి ప్రజల్లో తిరిగే అర్హత మీకు లేదు, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అర్హత మీకు లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ రాష్ట్రం కష్టంలో ఉంది। ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని గొల్ల చేసిపోయాడు। 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టేశాడు। ఇవాళ చిల్లి గవ కూడా బడ్జెట్ లో లేనటువంటి స్థితిలో కూడా ఈ రోజు ఒక్క నియోజకవర్గంలో 8 కోట్లు ఇస్తూ ఉన్నామని అంటే ఈ రకంగా 175 నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయలు పేదల కోసం వైద్యం కోసం ఖర్చు పెడుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి। దయవుంచి ఇట్లా పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం। అంటే దయవుంచి అర్థం చేసుకుని ఏదైతే రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా బలపరచాలని చెప్పి కళ్ళబొల్లి మాటలు అబద్దాలు అసత్యాలు చెప్పేటువంటి వైసీపీని దూరంగా మీరు పెట్టాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ నెల్లూరు జిల్లా గూడూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు। మంత్రి నారాయణుడితో కలిసి ఆమె హతుడి నివాసానికి వెళ్లి లక్ష్మీనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్వయంగా బాధితురాలతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు। ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు। బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు। ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు। వైసీపీ నేతలు విభేదాలు సృష్టించేందుకు నీచ రాజకీయాలు దిగజారుతున్నారని విమర్శించారు। వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు। 2వ తారీఖున జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన। ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు ఆ అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడ్డం మనందరికీ కూడా తెలుసు। ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం। ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది। ఈ హత్య జరిగిన సందర్భంలో అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకుని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకుని వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్ కి పంపించడం జరిగింది। హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది। ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకుని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు
కట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు, ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఈ రోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ కూడా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈ రోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. అమ్మాయికి అన్యాయం జరిగింది, 2 బిడ్డలు తండ్రి లేకుండా పోయారు, ఒక తల్లి తండ్రి కడుపుకోత గురయ్యారన్న ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ. క్రిమినల్ కి మతం ఉండదు, కులం ఉండదండి. క్రిమినల్ ఇస్ క్రిమినల్. వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం. కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి, అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి. నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి, మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి, లేకపోతే కనుక కఠిన చర్యలు అనుమతిస్తారు. పవన్ భార్గవ్ వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద, అదేవిధంగా సెపరేట్ గా సుజాతను ఎలా ఆదుకోవాలి, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికను కోరింది. ఈ రోజు కలెక్టర్ గారు, నారాయణ గారు, అదేవిధంగా నేను, మా బొలిశెట్టి శ్రీని గారు అందరం కలిపి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ గానీ, ప్రభుత్వ ఆర్థిక సహాయాలు అన్ని కూడా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి, కేసును అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. నేను కోరుకుందంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి, దీన్ని రాజకీయం గానీ కులం గానీ చేయకండి. దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి, మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, రాజకీయంగానే కులపరంగా. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే గూగుల్ డేటా సెంటర్, నకిలీ మద్యం వంటి అంశాలను తెరపైకి తెస్తుందని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళంలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజులుగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాగా మరో 2 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. అయితే మంత్రులు సత్యకుమార్, అనిత లాంటి వారు కేవలం పునాదుల దశలో ఉన్న ఫోటోలు చూపిస్తూ అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచిత్రమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. మనం గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మొదలుపెట్టి కింద స్థాయి కార్యకర్త వరకు మేమందరం ఒకటే మాట చెప్తున్నాం. మేము 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాము, 5 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేశాము. 5 కాదు 7 పూర్తి చేసి 5 క్లాసులు మొదలుపెట్టి మరొక 2 క్లాసులు మొదలు పెట్టడానికి అనుగుణంగా మీ చేతిలో పెట్టాము. మరొక 3 కొద్దిగా కష్టపడితే అవి కూడా క్లాసులు మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక 7 అంటే 25, 26కు మరొక 7 సిద్ధం చేసుకోవాలా. ఆ రకమైనటువంటి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ క్లోజర్ చేసి ప్రజలకు మంచి జరగాలని, పేదలకి నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వాలని, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలి అన్నటువంటి కళలను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ తీసుకున్నారని మనము వదలగొడతాం. మరి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళ కింద స్థాయి నాయకుల వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఇదంతా అబద్ధం, ఇంకా పునాదుల దశల్లోనే ఉన్నాయి అని వాళ్ళు వదలగొడుతున్నారు. నేనేం అబద్ధం చెప్పను. మీరు సత్యకుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్స్ తీసుకోండి. ప్రభుత్వం తరఫున హెల్త్ మినిస్టర్ గారు, వాళ్ళ హోమ్ మినిస్టర్ అయితే ఒకరోజు ఓ ప్రొఫెసర్ మాదిరి ఓ ప్రెజెంటేషన్ తీసుకొని వచ్చింది. ఇదిగో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉందని కాలేజ్ పనులు మొదలు పెట్టినప్పుడు తీసుకొచ్చిన ఫోటోలు చూపించి, ఏలూరు మెడికల్ కాలేజ్ ఎలా ఉందని చెప్పి పునాది వేసినప్పుడు తీసుకొచ్చిన ఫొటోస్ తీసుకొచ్చి చూపించింది. విజయనగరం మెడికల్ కాలేజ్ ఇది అని చెప్పి పనులు మొదలు పెట్టినప్పుడు తీసిన ఫోటోలు తీసుకొచ్చి ప్రభుత్వం తరపున పెద్దలందరూ కూడా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఎక్కడ కూడా మెడికల్
కాలేజీలు మొదలు కాలేదు అని చెప్పి విపరీతమైనటువంటి రచ్చ చేస్తా ఉన్నారు. ఇదే కదా పాయింట్. మనం చెప్తున్నాం ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయన్నా సరే మళ్ళీ దానికి వితండవాదం. వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని, మీడియా బలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధమే నమ్మాలని చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్స్ మొదలు పెట్టాం మనం. ఇప్పుడు పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది. ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కాలేజీలే కట్టలేదు, కాలేజీలే మొదలు కాలేదు, కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాదన. నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే మాట. కేవలం 212 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కట్టారు, ఏమి లేదు అని చెప్పి వీళ్ళు వాదన ధర్మంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి పీజీ సీట్లు మంజూరు చేసి రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో, నీచ్ మెడికల్ కాలేజ్ 16 పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్స్ మంజూరు చేసింది. అంటే ఎండిఎంఎస్లు అనమాట. మచిలీపట్నం అండ్ విజయనగరంలో 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చి, ఏలూరులో 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చిన, మొత్తంగా కలిపితే 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో మంజూరయ్యాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? స్టాఫ్ కంప్లీట్గా లేని పక్షంలో ఎన్ఎంసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సౌరశక్తి ఉపయోగం, సోలార్ ప్యానెల్పై తగ్గిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖలో ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్పై జీఎస్టీ తగ్గించడంతో ఆర్థిక భారం తగ్గిందని, ప్రజలు సోలార్ వినియోగించుకోవాలని సూచించారు. ఈపీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు అందరికీ కూడా వారందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సోలార్ రూఫ్ టాప్స్లో మన సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ఏదైతే ఆల్టర్నేటివ్ ఎనర్జీని యూజ్ చేసుకుని పర్యావరణానికి అన్నిటికీ మేలు చేస్తుంది. తర్వాత పర్మనెంట్గా కూడా అంటే ఒకళ్ళు లైఫ్ టైం ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా పేమెంట్ చేయక్కర్లేకుండా కరెంటు వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశంలో సుమారు 1 కోటి మందికి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము నిర్ణయం చేసిన పిలుప గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున దీనికి మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూర్చాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలోని డిస్ట్రిక్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ప్రోగ్రామ్స్ పెట్టి అన్ని చోట్ల కూడా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నము నిజంగా హర్షదీయకము. చాలా చాలా సంతోషము. ఎందుకంటే చాలామంది కొంతమందికి తెలియపోవచ్చు సోలార్ ప్యానెల్స్ ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది. అందుకే ఇప్పుడు ఏపీపీడీసీఎల్ అధికారులు, తర్వాత జిఎస్టీ అధికారులు, ఇంకా మిగిలిన ఎవరైతే వెండర్స్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి అన్నీ కూడా మేము చూసుకుంటాము, కంప్లీట్గా మేమే మీకు సహాయం చేస్తామనే ఉద్దేశంతో వారందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 కిలోవాట్ కనుక మనం సోలార్ ప్యానెల్స్ పెట్టి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెడితే ఏదైతే నెలకి సుమారు 2,500 నుంచి 3,000 రూపాయలు కరెంటు బిల్లు ప్రస్తుతం వస్తుందో అప్పుడు కరెంటు బిల్ అనేది మనం పే చేయవలసిన అవసరం లేదు. టోటల్గా 0 కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడి పెట్టవలసింది కేవలము 1,12,000 రూపాయలు, అంటే సబ్సిడీ పోయిన తర్వాత 1,12,000 రూపాయలు మనము అమౌంట్ పెట్టాలి. అది కూడా మనం బ్యాంక్ లోన్ కూడా తీసుకుని బ్యాంక్ లోన్ కూడా సహకరించి వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే ఏదైతే కరెంటు బిల్లు ఇప్పుడు మనం పే చేస్తున్నామో అది సుమారు 5 ఇయర్స్లో బ్యాంక్ లోన్ కూడా తీరిపోయే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 20 ఇయర్స్ ఉచితంగా కరెంటు మనం వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఒకవేళ మనం 3 కిలోవాట్ బదులు 5 కిలోవాట్ పవర్ కనుక మనం సోలార్ ప్యానెల్స్ కనుక పెట్టుకుంటే దానికి తిరిగి కూడా మనకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు
అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలని కూడా రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే అధికారులు చేపట్టిన కార్యక్రమాలు కూడా చాలా చాలా సంతోషదాయకము. దీని మూలాన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మా యొక్క ఇప్పుడు కాసేపు ప్రకటనలు.